శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఈ మంత్రం తెలియచేసే ముందు చిన్న వివరణ కూడా ఆధ్యాత్మిక సనాతన వాళ్ళకి, మంత్ర తంత్ర యంత్రముల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉండే విధంగా ఉంటుంది. కొంతమంది శ్రీ విద్యా ఉపాసకులు అప్పుడప్పుడు నన్ను కలిసి, ఏమంటే మేము ఇన్ని లక్షలు చేసాం, హోమాలు చేసాం, మాకేమీ ఫలితం రావట్లేదండి, శాస్త్రాల్లో ఎక్కడైనా దీని గురించి వివరణ ఉందా అంటే, సరి అయిన గురువుని ఎంచుకోవాలి. సరి అయిన స్కూల్ మీ పిల్లలకి ఎంచుకున్నట్టు గురువుని ఎంచుకోవాలి. ఆ గురువు అపారమైనటువంటి శాస్త్ర విచారణ తత్వార్థముగా, అంటే గుడ్డిగా మనం నమ్మకూడదు. గుడ్డిగా నమ్మకూడదంటే, ఇప్పుడు మంత్రం చేయండి, పురస్చరణ చేయండి, ఆ దేవత అనుగ్రహం వస్తుందంటే రాదు, ఎట్టి పరిస్థితులు రాదు. అదేదండి, మరి ఇన్ని శాస్త్రాలు ఇంతమంది పండితులు రాశారు అంటే శృతి ప్రామాణికమైన పూర్వ మీమాంస అనబడే దర్శన శాస్త్రం ఉంటుంది. మీరందరూ విద్యా ఉపాసకులైనా, భారతదేశంలో ఉన్న సనాతన భారతీయులైనా, జ్ఞానం కావాలనుకున్న వాళ్ళైనా, తత్వం తెలుసుకోవాలనుకున్నా, వీడు తెలుసుకోవాల్సింది ఏ ఆధ్యాత్మికం ఆచరించని వాళ్ళైనా దర్శన శాస్త్రాలు చదవాలి. అవి మా భారతీయాలకి పట్టు కొమ్మలు. ఆ ఋషులు దర్శించినవి అవన్నీ ఋషులు చెప్పినవే. ఆ పూర్వ మీమాంసలు ఏముంటుందంటే, ఎవరైనా ఒక హోమం చేశాడనుకోండి, ఆ హోమ ఫలితం యజమానికి రాదు. అదేంటండి, మరి రాకపోతే ఎట్లా, ఎందుకు చేయాలని హోమం ఎందుకు చేయాలంటే, ఆ హోమ దేవత అత్యంత సూక్ష్మంగా యజమానిలో ఉంటుంది. ఆ యజమానికి ఏ అవసరం నిమిత్తం ఈ హోమం చేశాడో ఆ అవసరం ఆసన్నమైనప్పుడు ఇతనికి ఆ దేవత అనుగ్రహిస్తుంది. అర్థమైందండి? అంతేకాని నువ్వేదో చేశావు వెంటనే నీకు ఆ కర్మ ఫలితం ఆసన్నం అయినప్పుడు ఆ దేవత ఆ యజ్ఞ ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఒకడికి దరిద్రం అనుభవిస్తుంటాడు, ధనం కోసం మహాలక్ష్మి హోమం చేశాడు, మహాలక్ష్మి రాదు. అది హోమం చేశాం కదండి, మా డబ్బులు అప్పుడు కూడా ఎవడు ఏమన్నాడు? శాస్త్రం చెప్పిన ప్రకారం శాస్త్ర విహితమైన కర్మ చేస్తున్నావు. మరి ఎట్లా అండి, దానికి ఫలితం ఎట్లా అంటే, నువ్వు చేస్తున్నటువంటి సంకల్పములు, అనుష్ఠానములు, దాని రీత్యా నీ ప్రారంధం తగ్గుతుంది. నీ ప్రారంధం తగ్గుతుంది. తగ్గినప్పుడు నీకు ఈ యొక్క హోమం చేసినటువంటి దేవత నీలో ఉన్నది యాక్టివ్ అవ్వగానే నీకు ధనం కలుగుతుంది. ఎట్లా అండి, మరి దీనికి ఏదైనా ఒక బాగా ఇంకా వివరణ ఈ మధ్య కాలపు పరంగా చెప్పాలంటే, ఇప్పుడు వెంకటేశ్వర మాచిన సినిమా చూసి ఉంటారేమో మీరు, చూడకపోతే గ్రంథాలు కూడా ఉంటాయి. ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మని తీసుకొని చాలామందికి తెలిసిందే శ్రీ విద్యా ఉపాసకులకి. ఇప్పుడున్న తిరుపతిలో ఉన్న ఆ కొండల్లో వరాహ అనబడే ఒక ఋషి తపస్సు చేసుకుంటాడు. ఆయన సొంత ప్లేస్ అది. అతను ఇన్ని సంవత్సరాలు ఉంటే ఆ స్థలం వాళ్ళదని ఏదో ఉంటుంది కదా, ఆ లెక్క ప్రకారమో లేకపోతే ఇతరత్రో ఆయన ఆ స్థలం ఆయన సొంతది అది. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన మహా గొప్ప తపస్యాలి. ఆయన దగ్గరికి వెంకటేశ్వర అనబడే నామరూపం కలిగిన రాజుగారు వాళ్ళ అమ్మగారు, అంటే ఈయన ఇంకా దేవుడిగా మారకముందు బిఫోర్ హిస్టరీ వెళ్ళి ఆయన అడుగుతారు, ఏమంటే మరి మేము ఇక్కడ మా పరిస్థితి బాగాలేదు, మేము ఉండటానికి లేదు, ఇక్కడ ఉంటాము, ఇక్కడ ఉండి మాకు కొంత మీరు స్థలం ఇచ్చారనుకో, ఇక్కడ ఉండి చిన్నగా మేమేదో తపస్సు చేసుకొని చిన్నగా మా యొక్క అనుష్ఠానం ద్వారా ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుంటాము, రాజ్యం ఏర్పాటు చేసుకున్నాక ఇతరత్ర ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. సరేనా, ఇప్పుడు ఇవ్వాలంటే నాకు భయం, మిమ్మల్ని చూస్తే ఇంతకుముందు ఇట్లాగే వామనుడు అనబడే ఆ వెంకటేశ్వర అనబడే శ్రీనివాస మహారాజు గారికి ఆ యొక్క వరాహ అనబడే ఋషి సంవాదన
ఇప్పుడు ఆనాడు 3 అడుగులు నేల ఇచ్చాడు పలానా రాజు గారు, ఇయ్యంగానే ఆయన పాతాళాన్ని దొక్కేశారు కదా. నేను ఇచ్చాననుకో, నువ్వు నన్ను దొక్కితే నా పరిస్థితి ఏంది, నేను అక్కడ ఉండాలి, పాతాళలోకం అని నాకు తెలియదు కదా. అప్పుడు చెబుతాడు మా స్వామి, నేను ఎట్టి పరిస్థితుల్లో చాలా నీతి నిజాయితీ శృతులు చెప్పిన విధంగా జీవించే కర్మ పురుషుడని. అర్థమైందా? ఇక్కడికి నా కోసం వచ్చిన ఏ ప్రజలైనా సరే నన్ను దర్శించుకొని వాళ్ళ బాధలు చెప్పుకుంటే నేను వాళ్ళని అనుగ్రహిస్తుంటాను. అలా ఎవరు వచ్చినా సరే ఫస్ట్ నీ దగ్గరికే వస్తారు. నువ్వు వాళ్ళని ఓకే అని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తేనే నేను వాళ్ళని లోపలికి రాణిస్తాను, వరం ఇస్తాడు. అర్థమైందండి? ఎవరు? వరాహ అనబడే ఋషి. చాలామంది మన పాతాళం సముద్రంలోంచి భూమిని తీసుకొచ్చిన వరాహ స్వామి అలా ఇలా అనుకుంటారు. కాదు, ఇది ఈ విధమైనటువంటి ఇక్కడ ఈ విధమైన విషయం అన్నమాట. ఇట్లాగే ఏ సూత్రం ప్రకారము ఎవరైనా సరే మంత్ర సాధన చేసేవాళ్ళు గుడ్డి ఎద్దు చేలో పోయినట్టు చేయకుండా ఏం శబ్దం ఉచ్చరిస్తున్నాము దాన్ని అర్థం. ఇప్పుడు ముద్రా దేవత చాలామంది ఆ ముద్రలు వేయండి, ఈ ముద్రలు వేయండి, ఆ ముద్రలకు ఆ బెనిఫిట్స్, ఈ ముద్రలకి ఈ దేవత వస్తుంది, రకరకాలుగా చెప్తుంటారు. ప్రజల పాపం చాలామంది వాళ్ళు కూడా కొంత టైం కేటాయించి చూస్తుంటారు. ఆ ముద్రా దేవత అనబడే అటువంటిది ఒక పురుష అంశ కలిగిన ఒక శక్తి అది. అర్థమైందండి? ఆ శక్తి దానికి వచ్చినటువంటి ఒక శబ్దం హకారము. హకారానికి 8 రకములైన హల్లులు కలిస్తే ఒక శబ్దం వస్తుంది. ప్రత్యంగిర మంత్రము, వారాహి మంత్రము, కాళీ మంత్రము, చిన్నమస్త, బగళాముఖి వగైరా వగైరా చేస్తుంటారు కదా. వాళ్ళు ఎప్పుడు ఏ మంత్రం చెయ్యాలి అనేది గురువులు శృతి ప్రామాణి చెప్పాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు బాధల్లో ఉంటారు. చిన్న పిల్లవాడికి ఆవకాయ కలిపి బాగా అంత అన్నం పెట్టామనుకోండి, పసిపిల్లవాడికి నూనె అంట కేకలు పెడతారు, కొన్ని గంటల పాటు అలా పెడతారు. అట్లాగే ఆ బాల్య అవస్థలో 10 సంవత్సరాల వయసు వరకు మంత్రాలని బీజ మంత్రాలు చెప్పాలి. వాళ్ళకి హల్లులు తర్వాత బాగా అట్లా ఉన్నది చెప్పకూడదు. ఎందుకని? అం, ఉం, మం ఇట్లాంటివే చెప్పాలి. తర్వాత వచ్చేసి రెండో ఊ వచ్చేది కూడా చెప్పకూడదు. బాల్యావస్థ ఆధ్యాత్మిక 10 ఏళ్లలో, 10 ఏళ్ళ నుంచి ఒక 25-30 సంవత్సరాల వరకు వాళ్ళకి కొన్ని మంత్రాలు అచ్చులు అల్లులు కలిపినవి చెప్పచ్చు. ఆ వయసులో వాళ్ళకి ఉన్నటువంటి ఆ 20 అక్షరాలు 25 అక్షరాలు అంటే 20 అక్షరాల మంత్రం కాదండి. ఇప్పుడు బాలామంత్రం ఐం క్లీం సహు సహు క్లీం ఐంలో ఐకారము, ఈకారము, మకారము ఇట్లా అన్నీ వస్తుంటాయి కదా. అవన్నీ లెక్కలేసుకోవాల్సిందే మనం. అప్పుడు 20 అక్షరాలు అనేది కుడి ఎడంగా వస్తుంది. అలాంటి మంత్రం ఒక 25-30 సంవత్సరాల వయసు వాళ్ళ వరకు చేయొచ్చు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మాలా మంత్రాలే చేయాలి. అంటే 50 అక్షరాల సౌండ్ వచ్చే చేయాలి. అందుకే ఈ అంత తెలియని వాళ్ళు, ఒకవేళ తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ ఏమంటారంటే వీళ్ళు చెప్పినా వినరేమో, వీళ్ళ ఇప్పుడు యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ చూసి అందులో చెప్పినవన్నీ వాళ్ళు ఎవరెవరో చెప్తుంటాడు, శాస్త్రవీతంగా చెప్తుంటారు. అవన్నీ వీళ్ళు నమ్మి ఆ మంత్రం చేస్తే వస్తుంది, ఏమీ రాదు, టైం వేస్ట్. కాబట్టి 50 అక్షరాల మంత్రం చేయాలని కానీ లలిత సహస్రనామం చదవండి, ఖడ్గమాల చదవండి అని చెబుతుంటారు ఉత్తములు అందరూ. ఎందుకు? మంత్రం వాడికి పని చేయదు కదా. వాడికి వయసు ఎంత వచ్చింది? 30 దాటినాయి. 30 దాటినోడికి కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికలు తగ్గట్టు చేయాలంటే బీజ మంత్రం ఎప్పటికి అవ్వాలి, పూర్వ మంత్రం ఎప్పటికి అవ్వాలి. అందుకని మాలా మంత్రం, ఆ ఖడ్గమాన్ని మాలా మంత్రం అంటారు, లలిత సహస్రనామాన్ని మాలా మంత్రం అంటారు. అవి చేయండి అంటారు. అవి కనీసం 10,000 చేస్తే అప్పుడు దాని నుంచి మామూలు మంత్రం 1,00,000 అనుకోండి, అవి 10,000 చేయాల్సిందే. ఆ విధంగా అయిన గూఢార్థాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ముద్రా దేవతలు అనేక మంది చెప్తుండగానే ఒక్కొక్కరు ఏమంటే యోని ముద్ర ఇట్లా పెట్టాలండి, ఇట్లా లింగ ముద్ర ఇట్లా రకరకాలు చెప్తుంటారు. కానీ వాళ్ళ ఆచారాలు వాళ్ళకు వాళ్ళ ఎవరి సాంప్రదాయం వాళ్ళని. విడిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ విధమైన విన్యాసాలు అవసరం లేదు.
వాడి మనోభావాలు, చెప్పినోడి మనోభావాలు మీకు అనవసరం కదా. శృతులలో ఏముంది? ముద్ర అనబడే సర్వం ముద్రలకు ఒక దేవత బీజాక్షరం చెప్పారు కదా శాస్త్రపరంగా. ఆ బీజాక్షరాన్ని చేసుకున్నారనుకోండి సరిపోయాడు. ఆ బీజాక్షరాన్ని మీరు రోజు ఒక 108 సార్లు చేసుకుంటే ఆ ముద్రలు ఎన్ని ముద్రలు, ఇప్పుడు వాడు చెప్తే 20 ముద్రలు చెబుతాడు, వీడు చెబితే 50 ముద్రలు చెబుతాడు, వాడు చెబితే 60. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న సర్వముద్రలు ఈ శక్తి ద్వారానే వస్తాయి. ఇది ఒకటి. కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచించండి, తెలుసుకోండి. తర్వాత శ్రీ విద్యా శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి ఈరోజు మంత్రం ఓం హ్రీం ఓం కయ్యేల ఐం హ్రీం ఐం రసాకర్షిణ్యై విద్మహే ఐం క్లీం సౌహు హసకహల క్లీం హ్రీం క్లీం రసాత్మిక ఐ ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో కళా ప్రచోదయాత్. ఇప్పుడు ఈ నామానికి వచ్చేసి శ్రీం హ్రీం శ్రీమే ఉంది. ఎందుకని ఉంటుందంటే ఇక్కడున్న దేవత శక్తిని బట్టి అలా చెప్పడం జరిగింది, ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. నాకున్న అనుభవం రీత్యా ఒక్కొక్క శక్తికి వచ్చినప్పుడు అక్కడ బీజం మారాలి. కొంచెం శ్రీం ఐం హ్రీం శ్రీం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కామెంట్లో ఏమంటే ఇక్కడ ఐం అని చెప్పారు కదా మీరు చేసుకోవచ్చా అంటే ఏది చెబితే అది చేసుకోవచ్చు, దాని ప్రత్యేకంగా వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. అర్థమైందండి? నేను ఏది చెబితే అదే వేదము, వేదములో ఏది ఉంటే అదే నేను చెబుతాను. దానికి ప్రత్యేకంగా ప్రతి దానికి అనుమాన ప్రామాణికంగా మీరు కామెంట్లో పెట్టద్దు. మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉందంటే ఈ శబ్ద అర్థ జ్ఞానం ఉన్నటువంటి శాస్త్రాలన్నీ చెబుతున్నా చూసుకోండి. ఏది చెబితే చేసేయటమే నమ్మకం. ఏమి నువ్వు మారణకాండాలు చేయట్లేదుగా, మారణకాండ మంత్రాలు చెప్పట్లేదుగా. సాత్వికము పరబ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన వాటికి ఎలా ఉన్నా దాని గురించి ఆలోచన లేదు. చెప్పేవాడెవడు చేసేవాడెవడు అన్నీ ఒకసారి చూసుకుంటే ఆత్మవిమర్శ చేసుకుంటే తెలుస్తుంది కదా. తర్వాత ఈ దశ వీర భైరవ అనబడే ఒక మహామంత్రం కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు 5వది. 10 రకములైన భైరవులు ఏకరూపంగా ఉంటారు. దాని దశ వీర భైరవ మంత్రం, దానికి ఒక మంత్రం. విడిగా వచ్చినప్పుడు ఎవరి రూపానికి ఆ శక్తికి తగ్గ విధంగా ఉంటుంది. రూపం మాత్రం మారదు, శక్తి మారుతుంది. అంటే ఏంటి? చేతిలో ఆయుధాలు మారుతాయి. ఇప్పుడు కత్తి డాలు ఉన్నవి, లేకపోతే గద ఉండొచ్చు. ఇట్లా విధంగా ఆయుధాన్ని బట్టి ఆ శక్తి మారుతుంది. ఇప్పుడు ఈ దేవత ఒరిజినల్ రూపం ఏంటి? ఖడ్గ కేటధర దశవీర వరద అభయహస్తక ధ్యేయ నిత్యం మహారౌద్ర సర్వవిఘ్న నివారక అన్నటువంటి మంత్రం ఏంటి? ఓం ఐం హ్రీం శ్రీం. శ్రీ విద్యలో ఏ మంత్రం చేస్తున్నా ఓం ఐం హ్రీం శ్రీం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎందుకని? శ్రీ విద్యాపరంగా చేస్తున్నారు. విడిగా ఆ మంత్రం చేసేటప్పుడు ఇట్లా ఉండకపోవచ్చు గురు పరంపరలో. తర్వాత మంత్రంలో ఏముంటుంది? హ్రీం శ్రీం ఫం ఫాం ఫీం మహామృత్యువీర భైరవ. మృత్యువు వేరు, మహామృత్యువు వేరు. ఎవరన్నా మనకి ఏదన్నా చేతబొళ్ళు లాంటిది, లేకపోతే కొంతమందికి ఇలాంటివి ఉంటాయి కదా, తీవ్రమైనటువంటి సైకాలజికల్ ప్రాబ్లమ్స్, తీవ్రమైన ఆర్థిక సమస్యలు, తీవ్రమైన శత్రు బాధలు ఉన్నవాళ్ళు, తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వాళ్ళని ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ఏమనుకుంటారు, కొన్ని శాస్త్ర విచారణ శృతుల జ్ఞానాలు మాకు శాతపడి చేశారండి, మా మీదకి దయ్యాలు చేశారండి, గుమ్మడికాయలు పెట్టారండి, కొబ్బరికాయలు చేశారండి. ఇవన్నీ కూడా ఏంటంటే శృతి విరుద్ధం. శృతిపరంగా ఎవరైనా ఏదైనా ఉత్తములు ఎవరు కూడా ఏ విధమైన నెగిటివ్ సంకల్పాలు చేయరు. చేస్తే ఏం జరుగుతుందంటే ఇన్పుట్ అవుట్పుట్ అనబడే పిట్యూర్ గ్రంథి. తర్వాత అవుట్పుట్ అంటే ఏంటి? చాలా వీడియోలు చెప్పారు, మీరు ఒకసారి అవి చూసుకోండి. ప్రతిదీ చెప్పే కంటే ఒకసారి మిమ్మల్ని వెరిఫికేషన్ చేసుకోమని చెబుతున్నా. ఆ సముద్ర గుర్రం అంటారు తెలుగులో. ఈ రెండింటిని మహా అనుష్ఠాన పనులు నియంత్రించగలుగుతారు. నియంత్రించినప్పుడు ఆటోమేటిక్గా అతనికి అనేకమైన అనారోగ్య సమస్యలు. అలాంటి వాళ్ళు నేటి దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి నాకు తెలిసి అత్యంత తక్కువగా జన అరణ్యంలో ఉండరు. గుర్తుపెట్టుకోండి, జన అరణ్యంలో ఉండి ఎవరైనా సరే
మేము అది చేస్తాం, చేతబడులు చేస్తాం, వశీకరణ చేస్తాం, ఆకర్షణ చేస్తాం అంటే పొట్టకూటిగా భావించండి. అంత ముద్ద పారేయండి, కుక్కలకి వేసినట్టు వాళ్ళకి. అర్థమైందా? కాబట్టి శృతుల విరుద్ధం అవన్నీ. శృతి ప్రామాణికముగా అయితే అలాంటివి ఒప్పుకోవు శృతులు. వీళ్ళు కేవలం ఉదర పోషణార్థమే ఆకర్షణ. నువ్వెవడివి ఆకర్షణ చేయటానికి? దాని చాలా లోతు విషయాలు. ఆకర్షణ అంటే ఏంటండి? శ్యామల, హసంతి శ్యామల, సుక్క శ్యామల, ఇలాంటి మొత్తం ఒక 8 ఉంటాయి. ఈ 8 మంత్రాలు పురస్చరణ చేసి సిద్ధి పొందినవాడు ఆకర్షించగలుగుతాడు. ఎవడున్నాడు? ఒక మంత్రం చేస్తే ఎక్కి తొక్కిగా ఉన్నారు సమాజంలో. తర్వాత మేము ఏదైనా చేతబడి చేస్తామండి, మారణకాండలు చేస్తామంటే మేము ఇప్పుడు మారణకాండలు చేయాలంటే వారాహీలు 8 వారాహీలు ఉంటాయి, ప్రత్యంగిరాలు 7 ఉంటాయి, బగలాముఖులు వచ్చేసి 9 ఉంటాయి. అంటే 9 శక్తులు. ఇవన్నీ ఒకదాని చేసినా ఉపయోగం లేదు, అన్నీ చేయాల్సిందే. అవన్నీ బగలాముఖిలో అయితే త్రిమూర్తి స్తంభన, బగలాముఖి కూడా ఉంది. త్రిమూర్తిని స్తంభన చేసేటువంటి బ్రహ్మాస్త్ర స్తంభిని అని ఉంటుంది. బ్రహ్మాస్త్రం కూడా అది పరబ్రహ్మ కూడా ఈ ప్రయోగించినా కూడా అలాంటి మంత్రాలు ఉన్నాయి. అర్థమైందా? అయితే అవి మొత్తం చేయాలంటే అసాధ్యం ఎవరికైనా. ఒకటి ఏదైనా ఒక శక్తిని పట్టుకోగలుగుతారు. ఇప్పుడు వారాహిని తీసుకోండి, లఘు వారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి. శృతిపరంగా చెబుతున్నా. శృతి విరుద్ధంగా ఎవడో ఒకడు వేషధారి అయిన రంగు పూతలు వేసుకున్న వాళ్ళు చెప్పేవి కాదు. శృతి ప్రామాణికము. వీటినన్నీ మంత్రాక్షర ఉపనిషత్తు లేకపోతే ఆమ్నాయ మంత్రో ఉపనిషత్తులో ఉంటాయి, చూసుకోండి. స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహి, తిరస్కరణి వారాహి. ఇందులో ఒక 50% భగమాలిని కూడా వారాహిగా చేస్తుంటారు. 50-50 ఛాన్సులుగా. అర్థమైందండి? సగం మంది ఒప్పుకుంటారు, సగం మంది ఒప్పుకోకపోతారు. భగమాలిని అనబడే దేవత. నేను భగమాలిని మంత్రం వారాహిగానే నేను చేశాను. అది చాలా పెద్ద మంత్రం. దగ్గరగా నాకు 9 నెలలు పట్టింది పురస్చరణకి. కాబట్టి ఈ విధంగా చెయ్యాలన్నమాట. అంతేగాని ఎవరు ఏదో చెప్పారు మనం చేసామని అనుకోకుండా మీరు, నేను చెప్పినా సరే శృతి పరంగా మీ ఫోన్ ఉపయోగించి తెలుసుకొని చెయ్యండి. ఉత్తమ శ్రీ విద్యా గురువుని ఎంచుకోండి. ఈ యొక్క మహామృత్యు వీర భైరవ అనబడేటువంటిది మృత్యు వేరు, మహామృత్యు వేరు. ఆయన అడుగుతున్నారు మీరు మంత్రంలో, మమ అభయం కురు కురు హుం ఫట్ స్వాహ. మహామృత్యువు అంటే యముడికే మృత్యువు. పరమేశ్వరి ఈ లయం చేసేటప్పుడు ఉన్నటువంటి శక్తులలో ఒక శక్తిని మహామృత్యు అంటారు. భైరవ అంటే పురుషాంశలో ఉంటుంది అక్కడ శక్తిని మనం అప్పుడు చేసేటువంటిది అన్నమాట. ఈ విధంగా ఈ అనంతమైన అఖండమైన ఏ శ్రీ విద్యా మంత్రం చేసినా మీకు అది తెలియాలన్నా పని చేయాలన్నా ప్రకృతి పరంగా ఆ మంత్రానికి సంబంధించిన దేవతకి సంబంధించిన సత్వ రజో తమో గుణములు మీలో సమస్థితిలో ఉంటేనే అది యాక్టివ్ అయ్యింది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు అన్నీ కూడా శాస్త్రపరంగా నేను చెప్తున్నాను, మీ ఫోన్లు ఉపయోగించి మీరు అన్నీ తెలుసుకుని ఆధ్యాత్మికం ఆచరించండి. అంతేగాని పరం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను ఫలానా దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రత్యంగిరా చేయండి అంటే హెక్క సత్యం అని ఒక మంత్ర శబ్దం ఉంటుంది. హకారము, సకారము, యకారము, లకారము, మకారము, వకారము, ఇన్ని 7-8 రకములైన శబ్దం ఉంటాయి. ఆ మంత్రం ఇప్పుడు ప్రత్యంగిరా మంత్రం చేస్తుంటారు కొంతమంది. దాంట్లో వచ్చేసి కొన్ని ప్రత్యంగిరా ఒక దాంట్లో రౌక్షమ్యం అని ఉంటుంది. చింతామణి గణపతి బీజం అంటారు దాన్ని. మరి ఇక్కడ ప్రత్యంగిరాలో ఇది ఎందుకు ఉంది? రకారము అగ్ని బీజము, క్షకారము అధర్వణ భద్రకాళి బీజము,
అర్థమైందండి. యకారం వాయు బీజము, మకారం రుద్ర బీజము, ఇన్ని బీజముల శబ్దములు ఉన్నటువంటి రౌక్షమ్యం చింతామణి గణపతి. ఇప్పుడు అదేదో ఒక పీఠం ఉందిలేండి శంకరాచార్యులు వాళ్ళు కూడా, అక్కడ కూడా ఈ గుడి ఉండి ఉంటుంది. ఎందుకంటే శంకరాచార్య వారు ఈ యొక్క చింతామణి గణపతి మంత్ర ఉపాసన చేసేవాడు ఆయన, కాబట్టి ఆయన పీఠాల్లో ఈ గుళ్ళు ఉండొచ్చు. ఇప్పుడున్న వాళ్ళందరూ లక్ష్మీ గణపతి ఎక్కువ చేస్తారు, కానీ మన ఈయన ఉన్నాడు ఎవరు, సింహము మీద ఆసనంగా కూర్చున్న గణపతి మంత్రం కూడా ఒకటి ఉంటుంది. దాన్ని కూడా కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో సాధకుడికి అవన్నీ ఆ మంత్రం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వీడి వయసు అంతా, వీడి కుటుంబం ఏంటి, వీడి జ్ఞానం ఏంటి, వీడి ఆహారం ఏంటి అంటాడు. ఇవన్నీ చూసి వాడికి ఇవన్నీ చెబితే ఈగో హర్ట్ అవుతుంది కదా, వాడికి అందుకని ఈ మంత్రం చెప్పి పంపిస్తారు ఉత్తములు. ఇవన్నీ చెప్పకుండా నమ్మకంతో చేసుకుంటే అన్ని సిద్ధి పొందుతాడు. ఈ విధంగా ఉంటుంది శ్రీ విద్యాపరంగా. స్వస్తి.